మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మామిడికాయతో పులిహోర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. మామిడికాయ ఇలా చెక్కు తీసుకొని తురుముకోవాలి, సన్నగా తురిమి పెట్టేసి 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాలు, ఎండుమిర్చి, పోపు గింజలు, పల్లీలు, సరిపడా ఉప్పు, పసుపు. ఇప్పుడు పోపు చేసుకుందాం. ఇప్పుడు పులిహోరలకు పోపు చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు, పల్లీలు, మిరియాలు, ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా గోలినాక కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఇలా పోపు అయ్యాక ఈ మామిడికాయ చెక్కు తీసిన దాంట్లో ఇది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇలా అన్నం చల్లార పెట్టుకొని దీనికి అన్నానికి కొంచెం సరిపడా ఉప్పు పట్టించుకోవాలి. ఇలా పుల్లలు అయ్యేటట్టు అన్నం వండుకోవాలి. తర్వాత ఈ మామిడికాయని ఇదంతా ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ అన్నానికి ఇదంతా పట్టించుకోవాలి. ఇలా అన్నంకు మొత్తం పట్టేటట్టు చూసుకొని మామిడికాయ పులిహోర రెడీ.